అందరికీ నమస్తే. వార్తలు చూద్దాం. పెద్దపల్లి జిల్లాలో ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి ఓ వార్త పట్టుకొచ్చిన. ఆ వార్త ఏంటంట అంటే సాక్షి దినపత్రికలు వచ్చిన అంశాల ఆధారంగా మనం మాట్లాడుతున్నాం. ఇక నిర్మాణం అసంపూర్తి నిర్మాణాలు అవస్థల పాలు 2 మాసాలుగా నిలిచిన డ్రైనేజీ నిర్మాణ పనులు, మురుగునీరు నేరుగా జెన్కో కాలనీలోకి, డ్రైనేజీలోంచి పొంగుతున్న మురుగునీరు, దేవాలయ ప్రధాన రహదారిలో నిలిచిన మురుగునీటితోనే పట్టణ ప్రజలకు తిప్పలు, పొంగుతున్న డ్రైనేజీలతో తీవ్ర అసౌకర్యం. ఇక రామగుండం కార్పొరేషన్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా దండగే. నిజమే, దండగా అన్న అంశాలే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ప్రతిసారి ప్రతి అంశం గురించి మాట్లాడుకున్నాం. రోడ్ల విషయంలో కానీ వాళ్ళే చెట్లు పెడతారు, వాళ్ళే తీసేస్తారు, వాళ్ళే మట్టి పోతారు, వాళ్ళే తీసేస్తారు, వాళ్ళే రోడ్ ఎత్తారు, మళ్ళీ వాళ్ళే తవ్వుతారు. అంటే ఓ ప్లాను, ఓ ప్రణాళిక, ఓ అంశము, విధానము, ఓ ఆధారము అనే అంశాలు అయితే కనబడాయి. ఇవే తప్ప వేరే అంశాలు ఏం కనబడాయి. ఇక ఏది రామగుండం ప్రాంతంలో మురుగునీరు రోడ్డు మీదకి పోయిన అవసరం లేదు, కాలువల నీళ్ళు మీదకి వచ్చిన అవసరం లేదు, డ్రైనేజీలు ఓపెన్ అయి ఉన్న వాళ్ళకి అవసరం లేదు, ఏ పని కూడా వాళ్ళకి అవసరం లేదు. ఏం కావాలంటే మరి పని ప్రారంభమైందా, కాంట్రాక్ట్ బిల్లులు వస్తున్నాయా, మరి బిల్లులు వస్తే బడ్జెట్ వచ్చిందా అన్న అంశాలు మాత్రం అయితే సరిపోతాయి. ఇక ప్రజల జీవన విధానాలు అవసరం లేదు, ప్రజలకు అసౌకర్యాలు కలుగుతున్నాయి, కనీస సౌకర్యాలు కల్పించాలన్న పని కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉండదు. ఇక నిజంగా మాట్లాడుకుంటే అసలు ముచ్చట ఏంటంటే కొసరు ముచ్చట మాట్లాడుకుంటా అంటే అసలు ముచ్చట మాట్లాడుకుంటే మంచిదని నేను అనుకుంటున్నా. ఈ అసలు ముచ్చట ఏంటిదంటే ముందుగాల మన రామగుండానికి ఓ కమిషనర్ రావాలి. ఈ ఇన్ఛార్జీల పాలనతోటి గిట్లనే ఉంటది అన్న అంశం కూడా మనం అర్థం చేసుకోవాలి. నిజంగానే మేడంకు అదనపు బాధ్యత రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. మేడం ఆ పని చూసుకోవాలి, ఈ పని చూసుకోవాలంటే కొంత మేరకు ఇన్ఛార్జి అంటే ఏదైతే అదనపు బాధ్యత ఇచ్చిరో ఆ బాధ్యత మీద కొంత తక్కువ సమయాన్ని కేటాయిస్తారు, రెగ్యులర్ సమయం పైన ఎక్కువగా ఉంటది. మరి ఈ అంశాన్ని కూడా అర్థం చేసుకోవాలి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి రాష్ట్ర ప్రభుత్వం. మరి ఏమైతుందో తెలియదు. ఎందుకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లకు కమిషనర్లు అత్తరేలో కూడా మనకు తెలియదు. ఇక వచ్చినా కూడా ఎక్కువ రోజులు ఉండే అవకాశాలు కూడా కనబడాయి. ఇక ఏంటట అంటే పట్టణంలోని భక్తాంజనేయ స్వామి దేవాలయం ప్రధాన రహదారిలో దశాబ్దాలుగా పునరుద్ధరణకు నోచుకొని డ్రైనేజీ నిర్మాణ పనులు అమృత్ నిధులతో ప్రారంభించడంతో పట్టణ ప్రజలు ఎంతో సంతోషపడ్డారు. మీ సంతోషం ఎంతసేపు ఉంచలే. ఇక ప్రజలు సంతోషపడతారు, మాకు రోడ్ వస్తుంది, మాకు రోడ్ ఎత్తారు, మాకు కాలువలు అవుతారు, ఇక మాకు కాలువ కడతారు, మాకు నల్లు ఎత్తారు అనే లోపే ఆ సంతోషం కాస్త మున్సిపల్ అధికారుల వల్ల పోతుంది. అదే జరుగుతుంది తప్ప వేరే ఉద్దేశం ఏమి ఉండదు. ఇక మరి వాళ్ళకి తెలిసి చేస్తారో తెలియదు కానీ ఇక వేరే అంశాలు ఉంటాయి. వాళ్ళే డ్రైనేజీ నిర్మాణ విషయంలో జరిగిన తప్పిదాలను పరిశీలిస్తే అధికారులు ముందస్తు ప్రణాళిక లేదనే చెప్పాలి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా ఏ పనికి కూడా ముందస్తు ప్రణాళిక ఉండదు. వాళ్ళకు నచ్చిన చోట వాళ్ళకు నచ్చినప్పుడు వాళ్ళకు నచ్చిన విధంగానే చేసుకుంటారు తప్ప మరి ప్రజలకు చెప్పాలి, లేదంటే నాయకులకు చెప్పాలి, ప్రజా సంఘాలకు చెప్పాలి, లేదంటే మీడియా మిత్రులకు చెప్పాలి అన్న అంశాలు ఏముండయి. వాళ్ళకి ఏడ నచ్చితే ఆడ. ఇక లేటెస్ట్ అప్ టు డేట్లు మాట్లాడుకుంటే ఏడ జాగా కనబడితే అక్కడ ఒక జేసీబీ పెట్టాలి, మరి రోడ్డు వెడల్పులో భాగంగా కూలగొట్టాలి. మరి ఎట్లాంటి అనుమతులు ఉన్నాయి, మాకు ఈ అనుమతులు ఉన్నాయి, మాకు ఈ అంశాలు ఉన్నాయి, మరి ఈ విధంగా మేము కూలగొడుతున్నాం, ఈ రకంగా మేము కూలగొట్టాలనుకుంటున్నాం, మీరు ప్రజలందరూ సహకరించాలన్న అంశాలు అయితే చెప్పుడు ఉండదు. వాళ్ళకి ఏది నచ్చితే అది. ఇక డిజైన్ లేదు, ఓ పాడు లేదు, ఇష్టం ఎటు పడతాడు రోడేసుడు, ఎటు పడతాడు కాలువలు లవ్వుడు, ఎటు పడతాడు కట్టుడు, ఇక కట్టినాక కాకపోతే ఈ పరిస్థితులుగా అనవాడు. ఇక దేవాలయం నుంచి గిర్నీ గల్లీ వరకు నిర్మించిన నిర్మాణ పనులు పూర్తిగా లోపభూయిష్టంగా మారడంతో మురుగునీటి ప్రవాహం ఎటు అనే విషయంపై అధికారులకు స్పష్టత లేదు. వాళ్ళకు డిజైన్ పాడు ఏముండదు, కడతారు గంటే. కట్టినవా, మనం వెళ్ళినవా, అయిపోయిందా, బిల్ వచ్చిందా, కథం. ఆడ కాలువ ఉందా, ఉన్నది అన్న అంశము, ఆడ రోడ్డు ఉందా అంటే ఉన్నది అంశము, అక్కడ చెట్టు ఉందా అంటే ఉన్నది అంశము, అంతే తప్ప మరి దానివల్ల ప్రజలకు ఉపయోగపడుతుందా, అది ప్రజలకు నష్టం చేకూరుస్తుందా అన్న అంశాలను గురించి కూడా ఆలోచించే పరిస్థితులు ఉండరు. ఇక ఒక్కొక్కరి ఇంటి ముందు
ఇక సప్తగిరి జనరల్ స్టోర్ నుంచి ఇంటి ముందు మధ్యలోనే 2 మాసాలుగా నిర్మాణ పనులు నిలిపివేయించిన అధికారులు మిగతా ఇండ్ల ముందు నిర్మాణం నిమిత్తం భారీగా కందకం తవ్వి అలాగే వదిలేస్తారు. వాళ్ళకి ఏమైతుంది, మున్సిపల్ అధికారులకు ఏం కాదు, ఎందుకంటే వాళ్ళు కార్లల్లా ఏసీలల్లా వాళ్ళ పనులల్లో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. సామాన్య ప్రజలు ఏడకు పోయినా ఎక్కడికి పోయినా కూడా ఎట్లాంటి అంశాలు వాళ్ళకు అవసరం లేదు. సామాన్య ప్రజల గురించి వాళ్ళకు ఏమీ అవసరం లేదనే చెప్పుకోవాలి. ఇక ఈ విషయాల గురించి మనకు తెలియక పాపం ప్రజలందరూ ఏమనుకుంటారు అంటే మా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసే పరిస్థితులు అయితే లేదు రామగుండం కార్పొరేషన్. కానీ ఇక ఈ పనులను మొదలు పెడితే బంద్ చేస్తారు. ఎందుకు బంద్ చేసిరో కూడా ఎవరిని అడిగినా కూడా మాకేం సంబంధం లేదంటారు. ఇక ఎవరైనా కొంచెం అతి ఉత్సాహంగానే చెప్పాలి, అతి ఉత్సాహంగా ఆలోచన చేసి ఈ పని ఎందుకు అయితే లేదని వాళ్ళు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగిస్తే ఏమో మాకు తెలియదు, మాకేం సంబంధం లేదు, ఈ అంశాన్ని తీసుకొస్తారు. ఇది జరుగుతుంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పుకోవాలి. ఇక ఇంకేమున్నదట అంటే డ్రైనేజ్ ఏరియా విభాగాల్లో నిర్మించడంతో మధ్యలో ఎలాంటి కనెక్టివిటీ ఇవ్వకపోవడంతో ఎక్కడ మురికినీరు అక్కడే నిలిచిపోతుంది. ఇక అదంతా నిలిచిపోతేనే ఉంటది, అదంతా ఉంటది, ఇక చెప్పాల్సిన అవసరం లేదు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. ఇక రవీందర్ అన్న పట్టణవాసి ఏం చెప్పిందంటే ప్రధాన రహదారిలో నడవడమే ఇబ్బందిగా మారింది. దేవాలయ మసీదులకు డ్రైనేజీలతో పొంగుతున్న మురుగునీటి నుంచి గంతులేసుకుంటూ వెళ్లాల్సి వస్తున్న పరిస్థితి. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి యుద్ధ ప్రతిపాదికన డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి చేస్తేనే సమస్యలు శాశ్వతంగా పరిష్కారం లభిస్తుందని రవీందర్ అన్న ఇక పట్టణవాసి చెప్తున్నాడు. ఏమన్నా కొంచెమన్నా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఉంటే ఏం చెప్పాలి, వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడుకున్నా ఎట్లా మాట్లాడుకున్నా కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లకు అధికారులకు చాలా తక్కువ, మనం ఏమనుకున్నా కూడా చాలా తక్కువ అంశం అనే చెప్పుకోవాలి. ఎవరిని పీడించాలంటే సామాన్య ప్రజలను పీడించాలి, ఎవరిని పీడించాలంటే కింది స్థాయి కార్మికులను పీడించాలి, అంతేగాని పై స్థాయిలో ఉన్న అంశాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక రామగుండం ప్రజలు ఏడబోతే రామగుండంలో ఉన్న అంశాలు ఏడబోతుంది, ఆ డివిజన్లలో రోడ్డు ఉంటేంది లేకపోతుంది, కార్పొరేషన్లో రోడ్లు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, వాళ్ళు ఈ 3 నెలలు చేస్తారు, మళ్ళీ 3 నెలలు వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు, అంతే తప్ప అధికారులు చేసేది ఏమి ఉండదు. ప్రజలారా ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇంకా తెలంగాణలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ టాప్ 1లో ఉన్నది. ఎక్కడ పనులన్నీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న విధంగా ఆ విధానంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ముందు స్థానంలో ఉన్నదని చెప్పుకోవాలి. అంతేగాని అభివృద్ధి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి అయి ముందు స్థానంలో ఉన్నది అన్న అంశం అయితే ఇక మనకు తెలియదు. ఇక ఈ అన్ని అంశాలు తెలియక పాపం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్న ఏం చేస్తాడంటే మా ప్రాంతం అభివృద్ధి చెందాలి, మా ఏరియా అభివృద్ధి చెందాలి, మా గోదావరిఖని పట్టణం అభివృద్ధి చెందాలి, మా నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఆ అన్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి బిల్లులు ఎత్తాడు. ఆ బిల్లులన్నీ తెచ్చినాక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఏమవుతుందో తెలియదు, కానీ ఇక ఆ పదాన్ని అయిపోతుంది. ఏది అంటే ఇక సామెతలు మాట్లాడుకుంటే బాగా వరస్ట్గా ఉంటుంది, కానీ ఏదైనా కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కథ గిట్లా ఉంటుంది. ఇక అడిషనల్ కలెక్టర్ అమ్మ అదే మన ఇన్ఛార్జి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జి మేడం గారు ఏం చెప్పారంటే డ్రైనేజీ నిర్మాణ పనులు అమృత్ నిధులతో పబ్లిక్ హెల్త్ విభాగం అధికారులు చేపడుతున్నారు. పనుల్లో జరుగుతున్న జాప్యంపై ఇప్పటికే అధికారులతో రివ్యూ నిర్వహించాం. పట్టణంలో డ్రైనేజీ నుంచి పొంగుతున్న విషయం తన దృష్టికి వచ్చినా కూడా ఏం చేయలేదు. ఆ పనులను త్వరితగతిగా పూర్తి అయ్యేలా కలెక్టర్తో చర్చించి అధికారులపై మరింత ఒత్తిడి తెచ్చి పెంచుతాం. మీరు కలెక్టర్ సార్ తోటి మాట్లాడురు మేడం. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ తోటి మాట్లాడుర్రి, మీరు మాట్లాడితేనే ఉండాలి, పని ఆనే ఉండాలి, అంతే తప్ప మీరు చేసేది ఏముండదు, మీరు చూసేది ఏముండదు. ఇక ఎప్పుడోసారి మా ప్రాంతాన్ని చూడుర్రి మీరు, అంతే తప్ప మీ పనులైతే మీకు ఉంటాయి. ఎందుకంటే మీకు అదనపు బాధ్యత రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, మీ బాధ మాకు అర్థమైంది. కానీ అప్పుడప్పుడు మా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కూడా దయచేసి చూసే అంశాలు కూడా అత్యవసర అంశాలు ఉన్నాయి, అవి చూడాల్సిన అంశం ఉంది. ఎన్నో
పరిస్థితులలో ఉంది. మరి పారిశుద్ధ విభాగం ఏడవో ఎట్లా పనిచేస్తుందో మీరే చూడాలి. ఇక లక్షల రూపాయలు పెట్టి కొన్న వాహనాలు ఏడబోతున్నాయో మీరే చూడాలి. ఇక అదే విధంగా గతంలో బెల్లం దొంగలు, స్క్రాప్ దొంగలు, డీజిల్ దొంగలు, ఉద్యోగ పేరిట దొంగలు, అనేక రకాల అంశాలు కనబట్టి మరి అవన్నీ ఇప్పుడు బంద్ అయిపోయినాయి. ఇక అంతకుముందు కింది స్థాయి ప్రజలను, సామాన్య ప్రజలను ఏది మన ఇంటి పనుల కోసం పంపి ఇంటి పనుల వసూలు చేసిర్రు, ఇళ్ళ నెంబర్ 1 అయ్యారు. కానీ అటు మార్కండేయ కాలనీ, ఎన్టీపీసీ ప్రాంతాలలో మరి రాజకీయ నాయకులు, జనరల్ గా చెప్తున్న నాయకులు, అధికారులు ఇంకెవరైనా ఉండే ప్రాంతాలలో చూసుకునే మరి ఆ అంశాల గురించి కూడా మీరు ఆలోచన చేయరు. ఎందుకంటే మీకు ఏం సంబంధం లేదు. ఎందుకంటే మీరు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు ఇన్ఛార్జి కమిషనర్ తప్ప మీరు రెగ్యులర్ కమిషనర్ కాదు. కాబట్టి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా మేడం గారికి ఎట్లాంటి అంశాలు కూడా పట్టింపు లేదనేది చెప్పుకోవాలి. కానీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందింది అని చెప్పుకోవాలి, కాగితాలలో రాయాలి. ఎవరైనా ఆర్టీఐ పెడితే మాత్రం సమాచార హక్కు చట్టం ఏ అంశం గురించి అయినా మున్సిపల్ కార్పొరేషన్లో పెడితే ఆ అంశం గురించి తెలియదు, మాకు రాదు, మాకు ఈ అంశం గురించి మా దృష్టికి రాలేదు అన్న విషయాలనే తీసుకురావాలి. ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న అంశాలు. ఇక నిజంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల అసంపూర్తి పనులే. చౌరస్తా పని అట్లనే అయిపోయింది. ఏదో బస్ స్టాండ్ కాడ శరవేగంగా చేసిరంటే ఇక అది ఎట్లా శరవేగంగా అయిందో కూడా తెలుసు మాకు. అదే విధంగా మరి గాంధీ చౌక్ పనులు అయిపోయినట్టు మందకొండిగా నడుతున్నాయి. ఇక కళ్యాణనగర్ లా ఇండ్ల మధ్యలోనే ఫోల్ వేసిర్రు. మరి ఆ ఫోల్ ఎందుకు వేసిర్రో తెలియదు, మరి ఆ కరెంటు సప్లై ఎట్లిస్తారో కూడా తెలియదు. ఈ అంశం కూడా ఆడనే ఉన్నది. ఇక అదే విధంగా మాట్లాడుకుంటే అటు ఎన్టీపీసీ మేడ్పల్లి సెంటర్ గ్రీన్ బెల్ట్ అన్నారు, ఇక బ్లాక్ బెల్ట్ అన్నారు, ఇంకేదో అన్నారు, ఏదో చెప్పిర్రు, వాళ్ళు ఆడనే ఉన్నారు. మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇంకెప్పుడు పనులు పూర్తి చేస్తుంది, సామాన్య ప్రజలకు ఎప్పుడు తోడ్పడుతుంది, సామాన్య ప్రజలకు కనీస సౌకర్యాలు ఎప్పుడు తీర్చుదో కూడా తెలియని పరిస్థితే కనబడుతుంది. కానీ ఏది చెప్పినా ఎంత చెప్పినా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మాత్రం మారే పరిస్థితి అయితే కనబడతలేదని చెప్పుకోవాలి ప్రజలారా. ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉంటున్న పనులు, అసంపూర్తి పనులు.